నామానికి స్తోత్రం కలుగును గాక. సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి అయ్యగారికి వందనాలు. కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నా ఉదయంలో పెట్టాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో కొన్ని అడుగుతూ ఉంటాం. అవి పొందుకోపోకడానికి కారణాలు వెతుక్కోము. కానీ మనం ప్రార్థన చేసింది జరగట్లేదు, నాకు కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే దావీదు జీవితంలో కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకుందాం. ముఖ్యంగా నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి నా పేరు పాస్టర్ రమేష్ బాబు. అయ్యగారికి నాకు ఒక 40 ఏళ్ళ పరిచర్యలో అనేక ప్రాంతాలు తిరిగాం, అనేక సంఘాల్లో దేవుడు వాడుకున్నాడు. 1995లో నేను 10వ తరగతి చదువుకునేటప్పుడు ఒక స్నేహితుడు కొత్త నిబంధన ఇచ్చాడు. ఎందుకంటే నేను దేవుడు తెలియదు, పద్మశాలి కుటుంబంలో జన్మించాను. యేసుప్రభు అంటే చాలా కోపం నాకు. పడదు, క్రైస్తవత్వం అంటేనే పడని పరిస్థితిలోంచి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. బైబిల్ ఇస్తే కిందేసి నలిచేశాను, నువ్వు వద్దు, నీ దేవుడు వద్దాడు. అటువంటి మూర్ఖపు జనంలో పెరిగిన వాడిని నేను. దేవుడు అంటే తెలియని ప్రజల్లో పెరిగిన వాడిని. 10వ తరగతి చదువుకునేటప్పుడు స్నేహితుడు మాట్లాడడం బంద్ చేశాడు, ఎందుకంటే కోపం వచ్చింది వాడికి. అయితే వాని కొరకని ఇంటికి వెళ్తే వాళ్ళమ్మన్నది, నీ స్నేహితుడు నువ్వే మాట్లాడుకో బాబు అని. వాడిని చాలాసార్లు మాట్లాడరా అంటే, నువ్వు చర్చికి రా అన్న. కోపం వచ్చింది, సరే నీకోసం అయినా సరే చర్చికి వస్తాను. సంఘం తీసుకెళ్ళాను. 10వ తరగతిలో మా సార్ అన్నాడు, ఎంత ఘోరం అంటే టీచర్ని జుట్టు పట్టుకుని కొట్టిన, అంత రౌడీ నేను. సార్ అన్నాడు, నా హీరో హోండా ఫ్రీగా ఇస్తారా, నువ్వు 10వ తరగతి పాస్ కా అని. బస్తీలో ఏదైనా గొడవ అయితే ఫస్ట్ నేను నిలబడేవాడు. అటువంటి లోకరీతిగా ఉన్న నన్ను స్నేహితుడి ద్వారా సంఘానికి తీసుకెళ్ళాడు. సంఘంలో వాక్యం చెప్పించబడ్డారు. రామ్నగర్లో ఒక చర్చిలో బైబిల్ నేర్పించారు నాకు. బాప్టిజం తీసుకున్న రోజు మా నాన్న చర్చికి వచ్చాడు. రామ్నగర్ నుంచి, పార్సిగుట్టలో మా ఇల్లు, రామ్నగర్కి వచ్చి చర్చిలో నన్ను కొట్టాడు. అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళి బట్టలన్నీ పేసి కాళ్ళు చేతులు కట్టేసి, చాలా చిన్న పిల్లోని, 15 సంవత్సరాల వయసులో, చిన్న వయసులో ఉన్నప్పుడు నేను దేవుడు అంటే తెలియని ప్రజల మధ్యలో పెరిగినా కాబట్టి బాప్టిజం తీసుకున్న తర్వాత మా నాన్న చర్చికి వచ్చి అక్కడ కొట్టి ఇంటికి తీసుకెళ్ళి ఎండాకాలంలో బట్టలన్నీ పేసి కాళ్ళు చేతులు కట్టేసి కాళ్ళ మధ్యలో కట్టలు పెట్టి ఎండలు పడేశాడు. దాని మీదకి వెళ్ళి ఉప్పు కలిపని కారం, కళ్ళు మండుతున్నాయి, శరీరం మండుతుంది, ఎటు కదలలేని పరిస్థితి. కేవలం యేసుప్రభుని నమ్ముకున్నందుకు మాత్రమే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను నేను. అయితే మధ్యాహ్నం తర్వాత మళ్ళీ 1 గంటకి లంచ్ టైంలో వచ్చి దాని మీదకి వెళ్ళి ఉప్పు కలపని కారం. ఉప్పు కలపకుండా కారం ఉంటే ఎంత తీయగా ఉంటుంది, టేస్ట్ చేయండి. హల్లెలూయా. కాబట్టి ఆ కారము కళ్ళల్లో, దేవుడు నమ్ముకున్నందుకే కళ్ళల్లో, శరీరం పైన కారం చల్లితే ఎటు కదలలేని పరిస్థితి, బండలు కాలుతున్నాయి, శరీరం మండుతుంది, కళ్ళు మండుతుంది. దేవుడిని మాత్రము కోపం వస్తలేదు, ఏడుపు వస్తలేదు, ఏం చేయాలో నాకే అర్థమవుతలేదు. మూగపోయినా నేను. సాయంత్రం మళ్ళీ దాని తర్వాత దాని మీదకి వెళ్ళి బెల్ట్ దెబ్బలు తట్టుకోవాలా, కారం పొడికి తట్టుకోవాలా, బండలు కాలుతున్నాయి, శరీరం మండుతుంది. కేవలం నేను చేసిన తప్పేంది అంటే బాప్టిజం తీసుకోవడం, దేవుడిని నమ్ముకోవడం మాత్రమే జరిగింది. సాయంత్రం 6 తర్వాత మూర్ఛపోయినప్పుడు ఒక దర్శనం చూసినా నేను. పడిపోయిన నన్ను ఒక వ్యక్తి పైకి లేపి నా గాయాలన్నీ తుడిచి నాకు ఒక మంచి రాజవస్త్రాలు ధరింపజేసి తీసుకుపోయి ఒక పెద్ద సింహాసనం పైన కూర్చోబెట్టి, నువ్వు పొందిన శ్రమలకి నీకు ఒక బహుమతి అని చెప్పి ఒక వజ్రాల కిరీటం దేవుడు నా నెత్తి మీద పెట్టాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కిరీటాన్ని కాపాడుకుంటూ వచ్చాను. నక్సలైట్లతో దెబ్బలు తిన్నా, బీజేపీలతో దెబ్బలు తిన్నా, అనేక పర్యాలు ఇంట్లోంచి పారిపోయి ఎక్కడెక్కడో బతుకు. ఒక క్రైస్తవుడు సహాయం చేయలో ఒక హిందూ 2 నెలలు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పడుకొని ఏడ్చి, దేవుని కృపను బట్టి దేవుడు కనికరించిండు. ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, నీ మతం నువ్వు పాటించుకొని అయినా
ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని, 3 అక్కలు, ఒక చెల్లె. మా నాన్న పద్మశాలి సంఘంలో మెంబర్ అనమాట. పరువు పోతుంది సంఘంలో అని చాలా కోపపడేవాడు. చివరికి యేసుప్రభుని అంగీకరించి అనేక ప్రాంతాల్లో దేవుడు కార్యం జరిగించాడు. దేవుడు నన్ను ప్రేమించి మంచి ర్యాంకులతో పాస్ చేశారు. అసలు నేను పాస్ అవుతానని అనుకోలేదు 10వ తరగతి, కానీ దేవుడు ప్రేమించి పాస్ చేశాడు. అట్లా దేవుడికి క్రీస్తు ప్రభువా మరొకసారి ప్రభు మమ్మల్ని దర్శించి ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కీర్తన ద్వారా ప్రభు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ చిన్న సంఘాన్ని ప్రభా మీరు దర్శించి మీ వాక్యం చేత ప్రభా మీ బిడ్డల్ని బలపరిచి దీవించుమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు ఈ కీర్తన రాయడానికి ఒక కారణం ఉంది. మనం చదువుకున్నాం కదా. అక్కడ ఎందుకు రాశాడు అని అంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. నేను ఈ వచనం చదివినప్పుడు అది వచనం కిందికి రాలేదు, అధ్యాయానికి పైన అది ఎందుకు రాశారన్నది ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఎందుకు రాశాడు అన్నది మనం ఆలోచిస్తే పిచ్చివానిగా ప్రవర్తించాడు అంట. దావీదు పిచ్చివానిగా ఎందుకు ప్రవర్తించాడు? అసలు దావీదుకి పిచ్చిగా చేయడానికి అవసరం ఏమొచ్చింది, కారణం ఏంది అని నేను ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అయితే చరిత్ర చదువుతూ ఉంటే అబీమెలెకు రాజు సింహాసనం పైన కూర్చొని రాజ్యం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. రాజ్యం చేసుకుంటూ ఉంటే గ్రంథాలన్నీ చదివిస్తూ ఉంటాడు. ఆయన పని పాట లేనప్పుడు గ్రంథాలన్నీ తిరిగేస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తికి శిక్ష విధించబడలేదు అని రాస్తారు. అవునా? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే వానికి పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసిండనుకో వానికి ఎఫ్ఐఆర్ రాస్తారు, దానికి జైలు పంపిస్తారు, లేదా ఫైన్ రాస్తారు, ఏదో ఒక రికార్డ్ అనేది ఉంటుంది. అయితే ఈ దావీదు మహారాజుకి పేరు రాశారు కానీ రికార్డులో శిక్ష లేదు. ఎవడు ఈ దావీదు రాజు? ఎందుకు ఈయనకు శిక్ష విధించలేదు, అసలు ఎందుకు ఈయనకి పనిష్మెంట్ ఇవ్వలేదు అని రాజు ఆలోచించి సభ వారికి చెప్తాడు, అరే రేపు పొద్దుగాల దావీదుని పిలుచుకారండి, వాడు ఎవడో నేను చూడాలి. దావీదు ఏమవుతాడు తెలుసా? ఆయనకి తాత వల్ల నాన్న అవుతాడు. అయితే ఆ విషయం ఆయనకు తెలియదు. కానీ ఏవైతే రాజు సింహాసనం ఆడించాడో అది దావీదు సింహాసనమే. ఆయన సింహాసనం పైన కూర్చున్న వ్యక్తి గ్రంథాలన్నీ చూసి ఎందుకు ఈ దావీదుకు శిక్ష విధించలేదు అని ఆలోచించుకుంటూ రేపు ఒక మీటింగ్ పెట్టండి, రాజుని పిలవండి, ఆ రాజు దావీదు ఎవడో పిలవండి, వాడు ఎందుకు శిక్ష విధించలేదు, వాడు ఎంత పెద్దవాడు అని పరీక్షించడానికి పిలిపిస్తాడు. అయితే దావీదుకి ఆ వర్తమానం వస్తాడు. వచ్చిన సైనికుడు, అయ్యా నేను అబీమెలెకు రాజు పిలుస్తూ ఉన్నాడు అంటే దావీదుకు భయం కలుగుతాడు. ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటప్పుడు సడన్గా బాస్ పిలిచిండు అనుకో ఏమనిపిస్తుంది? 100 క్వశ్చన్లు వస్తాయి. అరే ఎందుకు పిలిచిండో అని. కరెక్ట్గా చదువుకునే వ్యక్తి స్కూల్లో హెడ్ మాస్టర్ పిలిచిండు అనుకో, అరే ఎందుకు పిలిచిండో ఒక భయం వస్తుంది కదా, ఒక భయం కలుగుతూ ఉంటుంది. దావీదు మహారాజుకు అటువంటి భయం కలిగింది. భయం కలిగినప్పుడు ఆ వ్యక్తిని అడుగుతాడు, అయ్యా ఎందుకు పిలిచిండు అంటే రాజు ఇట్లా గ్రంథాలన్నీ చదివిండు, అందులో నీకు శిక్ష విధించలేదు అని వచ్చిన సైనికుడు చెప్తూ ఉంటాడు. అది రాజుల గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి చెప్పినప్పుడు భయపడతాడు దావీదు. భయపడి అప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి చేయాలి అని మోకరించి ప్రార్థించి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు పిచ్చివానిగా ప్రవర్తిస్తాడు. పిచ్చోనికి ఎవరైనా శిక్ష విధిస్తాడా? అరే నిజంగా వీడు పిచ్చోడు వీడు, అవునా? పిచ్చోళ్ళకి ఎవరైనా పనిష్మెంట్ ఇస్తారా? అది వీడు పిచ్చివాడు కాబట్టి వీడికి శిక్ష విధించలేదని వెళ్ళిపోరా నాయన అని వెళ్ళగొట్టేస్తారు. క్లియర్గా రాయింది. దావీదు తోలివేయబడిన తర్వాత రచించిన, తోలివేయడం అంటే వెళ్ళగొట్టేస్తాడు. నిజంగా పిచ్చోడే వీడు, పిచ్చోడికి అందుకే శిక్ష విధించలేదని అబీమెలెకు రాజు తేరుతాడు. ఆ తర్వాత వచ్చి దావీదు రాస్తూ ఉంటాడు. నేను అక్కడ 4వ వచనం చదువుతాను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని భయాలు ఉంటాయి. నాకు 50 లక్షల అప్పు ఉంది, ఒక భయం ఉంది. ఇల్లు కట్టుకున్నాను నేను, 2.5 అంతస్తులు ఇల్లు కట్టుకున్నాను. ప్రతి నెల ఈఎంఐలు కట్టాలని ఒక భయం నాకు.
ఉద్యోగం చేసేవాడికి ఒక భయం, అప్పులు ఉన్నవాడికి ఒక భయం, అనారోగ్యంగా ఉన్నవారికి ఒక భయం, చదువుకునే వారికి ఒక భయం, ఎగ్జామ్ రాసినాం ఎప్పుడు పాస్ అవుతామా వస్తామా, రిజల్ట్ వస్తాయా రావనమ్మా, రిజల్ట్ వస్తాయా రావన్న ఒక భయం ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భయం అనేది ఉంటుంది. దావీదు మహారాజు కూడా భయం కలిగింది. నేను రాజు దగ్గరకు పోతున్నా, ఏం శిక్ష విధిస్తాడు? అక్కడ యెహోవా యొద్ద విచారణ అంటే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పోతే ఏమైతే కనిపిస్తుంది? విచారణ అని కనిపిస్తుంది. ఎంక్వైరీ అంటే నీకు కావాల్సిన బస్సు ఎప్పుడు వస్తుంది, ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఒక సమాచారం ఇచ్చే ఒక కౌంటర్ని విచారణగా పెట్టారు. అయితే ఈ విచారణ అనే పదాన్ని నేను పరీక్షించి చదివినప్పుడు గ్రీక్లో ఒకలాగా రాయబడింది, ఎబ్రీలో ఒకలాగా. గ్రీక్లోనేమో విన్నపము అని రాయబడింది, ఎబ్రీకి వచ్చేసరికి విజ్ఞాపన అని రాయబడింది. ఈ గ్రీక్ని ఎబ్రీక్ని తీసుకొచ్చి తెలుగులోనికి వచ్చేసరికి విచారణ అంటే ప్రార్థన. మనకు కావాల్సిన విజ్ఞాపనమును, మనకు కావాల్సిన విన్నపాన్ని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాం. నీ జీవితంలో ఎటువంటి భయం ఉన్నా ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో విచారణ చేయండి. మనం విచారణ చేయకుండా, విజ్ఞాపన చేయకుండా దేవుడు మనకి ఏమీ తీర్చలేడు, మనకున్న భయము పోతలేదు అని అంటే అది ఎన్ని రోజులు నీ జీవితం భయం అట్లే ఉంది. భయం అనేది ఎప్పుడు కోల్పోతుందంటే మనం దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో విన్నపం చేస్తావో అప్పుడు నీ దేవుడు ప్రార్థన వింటాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన మనవి ఆలకించాడు. దేవుడు వింటాడు మన మనవి. కానీ మనం ఏం చేస్తాము? దేవుడు వింటలేడు ఇదే క్వశ్చన్లు పెట్టుకుంటాము. ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరింపబడుతుంది. కానీ జవాబు రహస్యం రావడం మాత్రం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కొన్నిసార్లు త్వరగా వస్తుంది, కొన్నిసార్లు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాడు దేవుడు. ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే దానికి ఒక పర్పస్, ఒక కారణం, ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉంటాడు. నీ జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు, నీ జీవితంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అని అనుకుంటే అది ఇంకా దేవుడు కార్యాలు జరిగించాలి. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోయాను. నిజంగా మనం దేవుడి వైపు చూస్తూ ఉన్నామా? హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడనియడు. నేను క్రైస్తవులు దేవుని నమ్ముకున్నప్పుడు మా మేనబావ భార్య నన్ను బూతులు తిట్టింది. ఆ మతంలో పోయి నువ్వు ఏం సంపాదించుకున్నావురా, ఏం సంపాదించుకున్నావురా అనేకమైన తిట్టి తలదించుకున్నా నేను ఆవిడ ముందు. కానీ ఒక దినాన ఆమె నా దగ్గరికి వచ్చి, రమేష్ నా కొరకు ప్రార్థన చేయవా, నా కొడుకు పెళ్ళి కొరకు ప్రార్థన చేయవా, ఇట్లా అని రిక్వెస్ట్ చేసేది. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ సిగ్గుపడడు. ఎవరైతే మనల్ని ఏలం చేస్తారో, ఎవరైతే మనల్ని కించపరుస్తారో, ఎవరైతే మనల్ని ఎక్కిరిస్తారో వాళ్ళ ముందు దేవుడు నిలబడతాడు. పేతురు యేసు ప్రభు ముఖం చూసినంతసేపు నీళ్ళ మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే నీళ్ళని చూశాడో, ఆ గాలిని చూశాడో మునిగిపోయేశాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి చూసినంతసేపు నడుస్తూ ఉన్నావు, కానీ నీ సమస్యలను చూసి, నీ కష్టాలను చూసి నువ్వు మునిగిపోతూ ఉన్నావు. నీ బాధలు, నీ అప్పులు చూసి మునిగిపోతూ ఉన్నావు. అప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి. భూదిగంత నివాసులారా నా వైపు తిరగండి అంటాడు దేవుడు. కానీ దేవుని వైపు తిరగను. ఎవ్రీ సాటర్డే రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అస్తమయము ఉదయం కాగా ఒక దినమాయను అని వాక్యంలో రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోంచి. ప్రతి వ్యక్తికి ఒక శ్రమ అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది, బాధలు అనేటివి ఉంటాయి. ఆ శ్రమల నుంచి బయటికి రావాలి అంటే దావీదుకి ఒక శ్రమ వచ్చింది. రాజు పిలిచిండు, అక్కడ పోతే ఏమి జరుగుతుంది అన్న శ్రమ. భయపడుకుంటూ వెళ్తూ ఉన్నాడు, గజగజ అనుకుంటున్నాడు. పక్కున్న సైనికుని అడుగుతున్నాడు, అక్కడ పోతే ఏమవుతుందయ్యా, ఎందుకు పిలిచాడయ్యా, ఏమని అంటాడా, రాజు కోపంగా ఉన్నాడా, రాజు సీరియస్గా ఉన్నాడా, ఎట్లున్నది పరిస్థితి, నన్ను ఒక్కడే పిలిచాడా, నేనే ఎందుకు పిలువబడ్డాని, ఇన్ని క్వశ్చన్లు వేసుకున్నాను ఆయన. మన జీవితంలో ఇట్లాంటి క్వశ్చన్లు చాలాసార్లు వస్తాయి. అయితే దేవుడు చెప్తున్నాడు కూడా, దీనత్వంతో మొరపెట్టుకున్నాడు ఆయన దేవుని సన్నిధి. అయ్యా నేను దీనుణ్ణి, పేతుల్లో రాయబడింది, ఆయన బలిష్టమైన చేతి కింద
దీన మనస్కులై ఉండండి అని. ఎప్పుడైతే నువ్వు దీనత్వంతో మొరపెడతావో నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు అన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దీనత్వంతో మొరపెట్టాడు. ప్రభా వందనాలు, సూత్రాలు, నాకు సమస్య ఉంది, కష్టం ఉంది, ఆమె. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దీనత్వంతో మొరపెడతావో నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలి అని అనుకుంటా ఉన్నాడు. కాబట్టి దీనత్వంతో మొరపెట్టాడు. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలుండి వారిని రక్షించును. నిజంగా దేవుడి దూతలు మన పైన ఎప్పటికీ కావాలంటారు. అనేక పర్యాలు నాకు వచ్చిన సమస్యలకి 97లో నాకు చాలా సమస్యలు వచ్చాయి. 95లో దేవుడు నమ్ముకున్న, 98లో చాలా సమస్యలు వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పాడుబడ్డ బావి ఉంటుంది. అక్కడ పోయి ప్రభువా నేను చచ్చిపోతా, నాకు వద్ది అని సిద్ధపడ్డా. అప్పుడు ఒక స్వరం విన్న దేవుని సన్నిధి, నా రక్తం విలువెట్టి నిన్ను కొనుక్కుంటే నువ్వు చనిపోతే నాకు ప్రయోజనం ఏంది అని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు తన రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నాడంట. నేను చనిపోతే ఏం లాభం? ఒక మంచి 1000 రూపాయలు పెట్టి ఒక గ్లాస్ వస్తువు కొనుక్కున్నాం, పగిలిపోతే ఎట్లుంటుంది? ఎంత బాధ కలుగుతుంది? దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. నా ప్రాణం పోగొట్టుకుంటే దేవుడికి ఏం ప్రయోజనం, ఏమీ లాభము అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని కృపను బట్టి అదే రోజు సాయంకాలం అనుకోకుండా భక్తి సింగ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి నువ్వు గొప్ప సేవకుడి అవుతావు అని 98 భక్తి సింగ్ గారు నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి ఆయన ఇచ్చిన అభిషేకం. అటువంటి అనేక మంది సేవకుల ద్వారా దేవుడు నన్ను దీవించాడు. దీనత్వంతో నేను మొరపెట్టుకున్నాను. జాయ్ చరణ్ తెలుసు కదా, వాళ్ళ నాన్నగారు మాథ్యూస్ కేరళ నుంచి బై వాక్ హైదరాబాద్కి వచ్చాడు. ఆయన పరిచర్య చేసుకుని అటువంటి గొప్ప వ్యక్తి నా నెత్తి మీద చేయబెట్టి అభిషేకించి నువ్వు పరిచర్యలో గొప్పగా దీవించబడుతుంది. అనేక రాష్ట్రాలు ఈరోజు రాత్రి సాయంత్రం సిమోగా అనే ప్రాంతం కర్ణాటకకి వెళ్తున్నాను. 7 o'clockకి నాకు బస్. కర్ణాటక సిమోగా అనే ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకు చెప్తున్నా అంటే నీ జీవితంలో నువ్వు దీనత్వంతో ఎప్పుడైతే మొరపెడతావో నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన దూతలు నీకు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినం చేయాలి. ఒక 4 మాటలు దేవుడు మీతో చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఆయన దగ్గర విచారణ చేయండి. రెండవది ఆయన వైపు చూడండి. మూడవది దీనత్వంతో మొరపెట్టండి. నాలుగవది భయభక్తులు కలిగి ఉండండి. పిల్లలకు తిడతా ఉన్నాం, అసలు నీకు భయం లేదురా అని తిడతా ఉన్నాం. కొందరిని నీకు భక్తి లేదురా అని తిడతాం. ఈ భక్తి భక్తికి తేడా చాలా ఉంది. కాబట్టి సింపుల్గా మన జీవితంలో దేవుడు అనే భయం ఉండాలి, క్రీస్తు అనే భక్తి ఉండాలి. దేవుడు చూస్తున్నాడని నువ్వు భయం కలిగి దేవుణ్ణి ఆరాధించాలి, క్రీస్తుని ఆరాధించాలన్న భక్తి ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆయన దూతలు నీ వెంబడి ఉంటాయి, కావలి ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన దగ్గర విచారణ చేయండి. రెండవది ఆయన వైపు చూడండి. మూడవది దీనత్వంతో మొరపెట్టండి. నాలుగవది భయభక్తులు కలిగి ఉండండి. ఈ 4 కార్యాలని దేవుడు నీ జీవితం నుంచి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఆశించేది ఈ 4 పనులే. అయితే దేవుడు ఆయన మనకి ఇచ్చేది ఏంటి అంటే 4 కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. మొట్టమొదటిది నీకున్న భయాలన్నీ తొలగిస్తూ ఉంటాడు. రెండవది ఎక్కడ నిన్ను సిగ్గుపడనీయడు, ఎవడి ముందు తలదించుకొనియడు. మూడవది నీ శ్రమలన్నిటిలోంచి దేవుడు నిన్ను తీసేస్తాడు, తప్పిస్తూ ఉంటాడు. నాలుగవది దేవదూతల్ని మన చుట్టూ కావలి. అనేక ప్రాంతాల్లో నేను బండి మీద వెళ్తున్నప్పుడు చిన్నగా ఒకరోజైతే ఇక్కడ DCM ఆగిపోయింది, ఇక్కడ బస్సు ఆగిపోయింది. 2 హ్యాండిల్స్, ఇది దీనికి తాకింది, ఇది దీనికి తాకింది. మధ్యలో నేను బండి వదిలేసి చేతులు ఇట్లా పెట్టుకున్నాను. DCM బస్సు 2 నా బండిని ఆపినాయి RTC X రోడ్ దగ్గర. నా చేతులు మాత్రము బండిని వదిలేసి ఇటు పడనీకి DCM ఆపి బస్సు ఆపింది, ఇటు DCM ఆపి. దేవుని కృపను బట్టి కొంచెం బండికి రాసుకపోయి అక్కడే ఆగిపోయినా దేవుడు కాపాడిండు. అట్లా అనేక ప్రాంతాల్లో దేవుడు నక్సలైట్లతో ముందు కాపాడిండు,
బీజేపీలతో దెబ్బలు తిన్నా సరే దేవుడు తప్పించును. అనేక కార్యాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు నా జీవితంలో చేసుకుంటూ వచ్చాడు. నా సాక్ష్యం మొత్తం చెప్తే ఒక దినం అవుతుంది. ఈ 35 ఏళ్ళ సేవా అనుభవంలో అనేక అద్భుతాలు దేవుడు నా జీవితంలో జరిగించాడు. అనేక ప్రాంతాల్లో గొప్ప గొప్ప కార్యాలను దేవుడు జరిగించుకుంటూ వచ్చాడు. నేను మీ జీవితంలో కూడా అనేక మేలు చేయడానికి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 4 కార్యాల్ని దేవుడు మీ జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించు. నిత్యము దేవుని స్తుతించుకోగలిగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మనం దీనులు విని దాన్ని సంతోషించాలి. నా జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాలకి అనేక అన్యులు దేవుని వైపు తిప్పబడ్డారు. అరే వీళ్ళ జరిగింది మాకు ఎందుకు జరగదు? నేను, నా భార్య, నా పిల్లలు తప్ప మా అత్తగారు హిందూసు, మా అమ్మ వాళ్ళు హిందూసు. ఇప్పటికీ ఇంకా వాళ్ళు మా ఆశ్చర్య కార్యాలు దేవుడు మా జీవితంలో జరిగిస్తారు. మా పాప కాలేజ్ అయిపోక ముందుకే ఇంటీరియర్ డిజైన్, కాలేజ్ కంప్లీట్ కాకముందుకే జాబ్ వచ్చింది. అందరికీ 5,000 6,000 జీతం అయితే నా కూతురికి 25,000 జీతం. హల్లెలూయా. జాబ్ ఈరోజు కూడా జాబ్ వెళ్తాం. ఆమెకు మండే హాలిడే, సాయంత్రం వచ్చినాక సర్వీస్కి వెళ్తుంది. ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. మా పాప అడిగింది ఒకరోజు, డాడీ ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? హీరోయిన్ కావాలి, లేకపోతే డబ్బులు సంపాదించాలి. అడిగిన లోకరీతిగా ఫేమస్ అవుతావా, ఆత్మీయంగా ఫేమస్ అవుతావా అని అడిగింది. లోకరీతిగా అంటే నేను డిగ్రీ చదివినాక ఎట్లా ఒక ఫేమస్ అవుతా డాడీ, ఆత్మీయంగా ఏం బైబుల్ చదవని చెప్పిన. సనత్నర్ మెథడిస్ట్ చర్చిలో పోటీ పెడితే 250 వచనాలు కంటెస్ట్ అని చెప్పి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. హల్లెలూయా. 250 వచనాలు కంటెస్ట్ అని చెప్పి. మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఆయన నామాన్ని స్తుతించుకుంటూ, ఆయన వైపు చూసుకుంటూ, ఆయన దగ్గర విచారణ చేసి దీనత్వంతో మనం ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు అనేక కార్యాలు జరిగిస్తాడు. అనేక అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప, సమాధానము దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించు.